ఉత్తరాంధ్రలో జరగబోయే ధాన్యం సేకరణ గురించి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్కి హాజరయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిపోతున్న అంశంపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రక్షాళన చేయడం కోసం మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు మంత్రి మనోహర్. చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారు దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ